Okay, students, good morning to all. So, get ready to start. Okay, so welcome to Roman Maths Academy YouTube channel. This is Swapna, working as a maths assistant in JPHS Somandepalli, Anantapur district. Okay, so I am ready to teach you. You are ready? Okay, so today we discuss about exercise 1.2. Okay. So exercise 1.2 లోకి వెళ్దాము. Exercise 1.2 page number 25. ఓకే, సో ఇంతకుముందు క్లాస్లో ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ అయిపోయింది కదా. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ 1.1లో మనం ఏం చెప్పుకున్నామంటే అందులో ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్ గురించి చెప్పుకున్నాము. వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లో ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్ గురించి కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఎక్సర్సైజ్ 1.1లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2. ఎక్సర్సైజ్ 1.2లో మెయిన్లీ ఏముంటుందంటే మనకి ఒక నంబర్ లైన్ ఇస్తారు. నంబర్ లైన్ ఇచ్చి ఆ నంబర్ లైన్ పైన మనం నంబర్స్ని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 25 పేజ్ నెంబర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ represent these numbers. Represent these numbers in number line. The problem is represent these numbers in number line. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, represent these numbers on the number line. నంబర్ లైన్ పైన వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్స్ని మనము రిప్రజెంట్ చేయాలంట. ఆన్ ద నంబర్ లైన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు ఇందులో? 9/7. సెకండ్ వన్ వచ్చేసి -7/5. ఓకేనా? సో రిప్రజెంట్ దీస్ నంబర్స్ ఆన్ ద నంబర్ లైన్. సో 9/7 -7/5 అనేటువంటి నంబర్స్ని నంబర్ లైన్ పైన మనం సూచించాలంట. జనరల్గా నంబర్ లైన్ పైన ఏముంటుంది మనకి? నంబర్ లైన్ పై వచ్చేసి ఏమేమి వస్తాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటుంది, 0 కూడా ఉంటుంది కదా. సో ఇది 0 తీసుకుందాము. ఇక్కడ ఇవన్నీ కూడా ఏమొస్తాయి? ఇక్కడ -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్. ఇక్కడ ఇటువైపు ఏమొస్తుంది? ఇక్కడ ఇటువైపు ఏమొస్తాయి? ఇక్కడ ప్లస్ నెంబర్స్ వస్తాయి కదా. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అలా వస్తాయి. అంటే 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ వస్తాయి, 0కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. అవునా? సో మనకి వాళ్ళు ఏ నెంబర్ని రిప్రజెంట్ చేయమన్నారు? 9/7 అనేటువంటి నెంబర్ని రిప్రజెంట్ చేయమన్నారు కదా. కాబట్టి మనము నంబర్ లైన్ తీసుకుందాం.
నెంబర్ లైన్లో వాడు నెగిటివ్ నెంబర్ ఇవ్వలేదు, పాజిటివ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మనము 9/7 పాజిటివ్ నెంబర్ని నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలన్నమాట. సో దానికి మనం ఏం చేస్తాము, ఫస్ట్ జీరో జీరో రాస్తాము, తర్వాత 1 2 3 4 5 6 7 8 9 ఈ నెంబర్స్ తీసుకుందాం. మనకి ఈ పార్ట్ అవసరం లేదు కాబట్టి ఈ పార్ట్ని పెట్టేద్దాం. ఓకేనా. సో 9/7 రిప్రజెంట్ చేయాలి కాబట్టి మొత్తం టోటల్ నెంబర్ లైన్ మనము 7తో డివిజన్ చేద్దాం. అంటే 0/7, 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7, 7/7, 8/7 అండ్ 9/7. ఓకేనా. సో 0/7 ఏంటి, జీరోనే కదా. సో 0 నుంచి ఇక్కడ 9/7 వరకు ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా మనం దేంతో డివిజన్ చేసామంటే 7తో డివిజన్ చేసాం కదా. ఈ నెంబర్స్ అన్నింటిని 1 2 3 4 5 6 7 8 9ని. సో మనకి కావాల్సినటువంటి నెంబర్ ఎక్కడుంది, ఈ ఏరియాలో ఉంది. అంటే 9/7ని మనము ఈ రకంగా నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి -7/5. సో -7/5. -7/5ని నంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మైనస్ నెగిటివ్ నెంబర్ ఉంది కదా, ఒకటి నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఎటువైపు తీసుకుంటాం మనము, 0కి లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 0కి లెఫ్ట్ వైపు తీసుకుంటే సో ఇక్కడ వచ్చేసి మనం యారో మార్క్ వేసుకున్నాం అనుకో, ఇది 0, ఇక్కడ -1, -2, -3, -4, -5, -6 అండ్ హియర్ -7. ఓకే. సో ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కాబట్టి టోటల్ నెంబర్ని మనము 5తో డివిజన్ చేద్దాం. అంటే -7/5, -6/5, -5/5, -4/5, -3/5, -2/5, -1/5 అండ్ 0/5. ఓకేనా. సో మనకి కావాల్సింది -7/5 కదా. సో -7/5 మనకి నెంబర్ లైన్ పైన ఎక్కడ ఇండికేట్ చేస్తుంది, సో ఈ ఏరియాలో. సో -7/5 is indicated this area in the number line. ఓకేనా. సో నంబర్ లైన్ పైన ఈ రకంగా 9/7 కానీ -7/5 కానీ ఈ రకంగా మనము రిప్రజెంట్ చేస్తాం. 9/7 అంటే పాజిటివ్ నెంబర్ కాబట్టి 0కి రైట్ సైడ్ వస్తుంది కాబట్టి మనం రైట్ సైడ్ 9/7 నెంబర్ని తీసుకుంటాము. అదేవిధంగా -7/5 అంటే 0కి లెఫ్ట్ వైపు వస్తుంది కాబట్టి -7/5 మనము ఈ రకంగా రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్దామా మరి. సో సెకండ్ ప్రాబ్లం ఈజ్ represent -2/13, 5/13, -9/13 on the number line. నంబర్ లైన్ పైన ఏ నెంబర్స్ మనం రిప్రజెంట్ చేయాలంట, -2/13, 5/13 అండ్ -9/13. ఓకేనా. సో సొల్యూషన్ చూడండి. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ని మనం నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. మీరు స్కేల్ తీసుకొని ఇలా లైన్ గీసిన తర్వాత ఇది నెంబర్స్ని తీసుకోండి. ఇక్కడ -2 ఉంది, తర్వాత -9 ఉంది కాదు కదా, కాబట్టి ఇక్కడ నుంచి మనము రాసుకుంటూ వద్దాము. ఇక్కడ యారో మార్క్, ఇక్కడ వచ్చేసి -9, -8, -7, -6, -5, -4, -3, -1, 0, 1, 2, 3, 4, 5.
ఓకేనా. సో మనకి ఇక్కడ 5/13 ఉంది కాబట్టి 5 వరకు మనం నెంబర్స్ని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టోటల్ నెంబర్ లైన్ని 13తో డివిజన్ చేద్దామా. 13తో డివిజన్ చేస్తే -9/13 -8/13 నెక్స్ట్ -7/13 -6/13 -5/13 -4/13 అండ్ -3/13 -2/13 -1/13 here 0/13. So 0/13 is 0 and next 1/13 and 2/13 3/13 4/13 and 5/13. ఇప్పుడు మనం ఏ నెంబర్స్ రిప్రజెంట్ చేయాలి, -2/13. సో -2/13 ఎక్కడ వస్తుంది, ఈ ఏరియాలో వస్తుంది. నెక్స్ట్ 5/13 ఎక్కడ వస్తుంది, 5/13 వచ్చేసి ఈ ఏరియాలో వస్తుంది. నెక్స్ట్ -9/13 -9/13 ఎక్కడ వస్తుంది, ఈ ఏరియాలో వస్తుంది. అంటే మనం ఈ రకంగా ఈ నెగిటివ్ నెంబరు, ఒక పాజిటివ్ నెంబరు, ఇంకొక నెగిటివ్ నెంబర్ అన్నింటినీ కూడా ఒకటే నెంబర్ లైన్ పైన మనం ఈ రకంగా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో అర్థమవుతుందా. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాము. థర్డ్ ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి రైట్ 5 rational numbers. 5 rational numbers ని రాయాలంట. దేంట్లో, రేషనల్ నంబర్స్ which are smaller than 5/6, which are smaller than అంటే చిన్నది, దేనికంటే చిన్నవి, smaller than 5/6. 5/6 కంటే తక్కువ ఉన్నటువంటి రేషనల్ నంబర్స్ని మనం రాయాలంట. ఓకేనా. చూడండి, రైట్ 5 రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 5/6. సో 5/6 కంటే తక్కువ ఉన్నటువంటి రేషనల్ నంబర్స్ రాయాలంట. దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే నంబర్ లైన్ని యూజ్ చేసుకుందాం. నంబర్ లైన్ యూజ్ చేసుకొని ఇక్కడ 5/6 అన్నాడు కదా. సో మనం నెగిటివ్స్ తీసుకోవచ్చు, పాజిటివ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం నెగిటివ్స్ ఒక ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే తీసుకుందాము. -2 ఒకటి, -1 ఒకటి, 0 ఒకటి, నెక్స్ట్ 1 2 తర్వాత 3 4 5 ఈ నెంబర్స్ తీసుకున్నాం. వాళ్ళు 5 రేషనల్ నెంబర్సే తక్కువ అడిగినారు కాబట్టి 5 వరకు తీసుకున్నాము. ఈ టోటల్ నంబర్ లైన్ని 6తో డివిజన్ చేసామనుకోండి ఏమవుతుంది, -2/6 -1/6 0/6 1/6 2/6 3/6 4/6 అండ్ 5/6. ఓకేనా. ఇప్పుడు ఈ జనరల్గా ఈ 5 కంటే తక్కువ ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ఏమేమి వస్తాయి, 4 వస్తుంది, 3 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది, 0 వస్తుంది, -1 వస్తుంది, -2 వస్తుంది, అలా వస్తూనే ఉంటాయి. 5 కంటే తక్కువ అంటే నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. మనకి 5 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు, 1/6 తీసుకోవచ్చు, 1/6 తీసుకోవచ్చు, 2/6 తీసుకోవచ్చు, 3/6 తీసుకోవచ్చు, 4/6 తీసుకోవచ్చు. ఎన్ని అవుతాయి ఇప్పుడు నెంబర్స్ మనకి 5 అడిగినారు కాబట్టి 1 2 3 4 5 మెంబర్స్ వస్తాయి అన్నమాట. సో therefore 0/6 అంటే 0నేనా, లేదా 0 అయినా రాయొచ్చు, 0/6 అయినా రాయొచ్చు. సో 0/6 1/6 అండ్ 2/6 నెక్స్ట్ 3/6 4/6 అండ్ 5/6 రాదు మనకి. 5/6 లోపల అడిగినారు కాబట్టి ఓన్లీ 4/6 వరకు మాత్రమే మనకి నంబర్స్ అనేటువంటివి వస్తాయి. సో -4/6 are the 5 rational numbers. 5 rational numbers smaller than 4 numbers. smaller than ఎంత 5/6. ఓకేనా. సో 5/6 కంటే తక్కువ ఉన్నటువంటి ఏవైనా
5 అకరణీయ సంఖ్యలే రాయండి అంటే మనకి 0/6, 1/6, 2/6, 3/6 అండ్ 4/6 ఈ నెంబర్స్ అనేటువంటివి వస్తాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే చూడండి, ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్. 12 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంట. దేనికంటే బిట్వీన్ -1 అండ్ 2. చూడండి ఈ ప్రాబ్లం చేద్దాము. చూడండి 4th క్వశ్చన్ రాద్దాం ఇక్కడ. 4th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ 12 రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ between -1 and 2. ఓకేనా. సో చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేద్దామో చూడండి. జనరల్గా -1కి 2కి మనము నంబర్ లైన్ గీద్దాం. నంబర్ లైన్ గీస్తే ఇక్కడేమో 0 ఉంటుందా, నెక్స్ట్ ఇక్కడేమో -1 ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ 2. జనరల్గా మనము నంబర్ లైన్ పైన -1కి 2కి నెంబర్స్ మనము డ్రా చేస్తే ఎలా ఉంటుంది, -1, 0, 1, 2 అనేటువంటిది వస్తుంది కదా. ఇక్కడ చూడండి మనము వచ్చేసి -1ని నేను -1ని ఎలా రాస్తానంటే -10/10 రాస్తా. రాయకూడదు -10/10. 10తో మనం డివిజన్ చేస్తే 10 1s 10 1s క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, -1 వస్తుంది కదా. సో కాబట్టి -1ని నేను -10/10 రాస్తాను. అదేవిధంగా 0 ఉంది కదా, సో 0ని కూడా 0/10 అని రాస్తా. 0/10 అన్నా ఒకటే, 0ని 10తో డివిజన్ చేసినా 0 వస్తుంది, ఏమి లేకుంటే 0 అయినా వస్తుంది కదా. సో నెక్స్ట్ చూడండి 1 ఉంది కదా, 1 ఇక్కడ +1ని కూడా ఏం రాస్తాను నేను 10/10 రాస్తా. 10 1s 10 1s క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కదా. నెక్స్ట్ 2 ఉంది, 2ని ఏం రాయొచ్చు మనము 20/10 అని రాయొచ్చా. సో 20/10 రాస్తే 10 1s 10 2s, సో 2నే వస్తుంది కదా. సో మనము ఈ -1 0 1 2ని నేను ఏ రకంగా రాస్తా, -10/10 0/10 -10/10 +10/10 అండ్ 2ని వచ్చేసి 20/10 రాస్తాం. సో మనకి ఏం కనుక్కోమన్నారు వాళ్ళు, 12 రేషనల్ నెంబర్స్. 12 రేషనల్ నెంబర్స్ వీటి మధ్యలో కనుక్కోవాలంట. మరి మనకి 12 రేషనల్ నెంబర్స్ వస్తాయి రావా. ఇక్కడ చూడండి -10/10కి ఇక్కడ ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తే ఏమి -10/10 ఇక్కడ ఉంటుందా, -10/10 -10/10కి తర్వాత 0/10కి మధ్యలో ఎన్ని నెంబర్లు వస్తాయి, ఇక్కడ -9 వస్తుంది, జనరల్గా -8 వస్తుంది, -7 వస్తుంది, -6 వస్తుంది, -5 వస్తుంది, -4 వస్తుంది, నెక్స్ట్ -3, నెక్స్ట్ -2, -1, ఇక్కడ 0 అనుకోండి. ఇప్పుడు ఈ నెంబర్ లైన్ అంతేంటి 10తో డివిజన్ చేసామనుకో, -9/10, -8/10, -7/10, -6/10, -5/10, -4/10, -3/10, -2/10, ఇక్కడ -1/10 అండ్ 0/10. ఇన్ని నెంబర్స్ వస్తాయి, ఇంకా ఎక్కువే వస్తాయి. ఏమి మనం ఇంకా పాయింట్ కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. మనం ఓన్లీ ఇట్లాంటి -9 -8 ఈ నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి వస్తాయి. మనకి 12 రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నారు. దేనికి మధ్యలో -1కి 0కి 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి 10 రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నారు. సో -10/10 అంటే -1కి 0కి మధ్యలో రేషనల్ నెంబర్స్ ఎన్ని వస్తాయి, ఇన్ని వస్తాయి అనమాట. సో మనం దీంట్లో ఈ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు దీనికి మధ్యలో మనం రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఇది వచ్చింది. నెక్స్ట్ దీనికి మధ్యలో రేషనల్ నెంబర్స్ని కనుక్కుందాం. దీనికి మధ్యలో రేషనల్ నెంబర్స్ కనుక్కుంటే ఇక్కడేమో 0 ఉంది కదా, సో 0 ఉంది, ఇక్కడ 10 ఉంది, 0/10 10/10 కదా. సో దీనికి మనం 0 1 2 3 4 5 6 7
8 9 అండ్ 10. 10 వరకు రాద్దాము. ఇది నెక్స్ట్ 10 వరకు రాస్తే ఇక్కడ మనము దీన్ని 10తో డివిజన్ చేస్తున్నాం కదా. 10తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి 0/10, 1/10, 2/10, తర్వాత 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10, 10/10. అంటే 0/10కి 10/10కి మధ్యలో నెంబర్స్ ఎన్ని వస్తాయి? ఇన్ని నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా 10/10కి 20/10కి మధ్యలో ఎన్ని నెంబర్స్ వస్తాయో చూద్దాం. మనం ఇలా నంబర్ లైన్ రాసుకుంటే చూడండి, నంబర్ లైన్ ఇలా రాసుకుంటే 10/10 కదా. సో 10/10 తీసుకున్నాము. 10/10 అంటే 1 అనే కదా అర్థం. విత్ ఇన్ బ్రాకెట్లో 1 రాయొచ్చు. 10 1 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది కదా. ఇక్కడ మనం 11, 12, 13, 14, తర్వాత 15, 16, 17, 18, 19, 20 ఈ నెంబర్స్ తీసుకుందాం అనుకో. దీన్ని 10తో డివిజన్ చేసుకున్నాం కదా. సో 11/10, 12/10, 13/10, 14/10, 15/10, 16/10, 17/10, 18/10, 19/10 అండ్ 20/10. సో 10/10కి 20/10కి మధ్యలో నెంబర్స్ ఎన్ని వస్తాయి? ఇన్ని నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని 12 నెంబర్స్ కనుక్కోమన్నారు కాబట్టి మనం ఈ నెంబర్స్ అయినా రాయొచ్చు, ఈ నెంబర్స్ అయినా రాయొచ్చు, ఈ నెంబర్స్ అయినా రాయొచ్చు. సో ఈ 3 దానిలో నుండి మనం నెంబర్స్ రాయాలి అంటే మనం దీంట్లో కొన్ని తీసుకున్నాం, దీంట్లో కొన్ని తీసుకున్నాం, దీంట్లో కొన్ని తీసుకొని 12 రేషనల్ నెంబర్స్ రాసి ఇవి రాయొచ్చు అనమాట. ఓకేనా. సో నేను వచ్చేసి therefore -9/10, నెక్స్ట్ -8/10, -7/10, -6/10. దీంట్లో నుంచి 4 తీసుకుందాము, ఇంకొకటి తీసుకుందాం. నెక్స్ట్ -5/10. ఇక్కడ ఈ 6 నుంచి తీసుకుందాం. 6/10, తర్వాత 7/10, 8/10, 9/10. నెక్స్ట్ దీంట్లో నుంచి 9 అయిపోయింది కదా. నెక్స్ట్ 11 తీసుకుందాం. మనకి 12 కావాలి కదా. 4, ఒక 5, 9 అయిపోయినాయి. ఇంకా 3 నెంబర్స్ రాద్దాం. ఇక్కడ 11 నుంచి రాద్దాం. 11/10, 12/10, సో 13/10. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 నెంబర్స్ వచ్చాయి మనకి. సో ఈ నెంబర్స్ ఆర్ 12 రేషనల్ నెంబర్స్. 12 రేషనల్ numbers. 12 rational numbers between -1 and 2. సో -1కి 2కి ఈ 12 రేషనల్ నెంబర్స్ ఉంటాయి. మనం ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. అన్ని నెంబర్సే రాయొచ్చు, లేదా అన్ని ఇవే రాయొచ్చు, ఇవే రాయొచ్చు. టోటల్ 12 నెంబర్స్ వచ్చేది అట్లా చూసుకొని ఏవైనా రాయొచ్చు. నేను దీంట్లో కొన్ని, దీంట్లో కొన్ని, దీంట్లో కొన్ని కలిపి 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2 అని రాస్తాను. అర్థమైందా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బాగా అర్థం చేసుకోండి. మనం జనరల్గా -1కి 2కి మధ్యలో నెంబర్స్ అంటే ఇవే వస్తాయి. మనం దీన్ని ఏం చేస్తున్నాము, ఈ రకంగా -1ని -10/10, 0ని 0/10, 1ని 10/10, 2ని 20/10 ఇలా రాసుకొని దీని మధ్యలో ఉన్న 20 రేషనల్ నెంబర్స్ మనము ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ ప్రాబ్లమ్ని బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకేనా. సో నెక్స్ట్ మరి 5th ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామా. సో 5th ప్రాబ్లం ఏముంది ఇక్కడ? 5th ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ఏ రేషనల్ నంబర్ బిట్వీన్ 2/3 and 3/4 ఇచ్చారు కదా. సో ఫైండ్
find a rational number. Find a rational number between 2 by 3 and 3 by 4. 2 by 3 and 3 by 4 అంటే 2 by 3కి 3 by 4కి మధ్యలో ఉండేటువంటి రేషనల్ నంబర్ని మనము కనుక్కోవాలంట. ఓకేనా? సో ఇంకా హింట్ ఏమి ఇచ్చినారంటే అందులో ఫస్ట్ రైట్ ద రేషనల్ నంబర్స్ విత్ ఈక్వల్ డినామినేటర్స్. సో రేషనల్ నంబర్స్ని ఈక్వల్ డినామినేటర్స్ రూపంలో రాయాలంట. ఇక్కడ ఈ నెంబర్ తీసుకుంటే 2 by 3 ఉంది, డినామినేటర్ వేరే ఉంది. ఈ నెంబర్ తీసుకుంటే 3 by 4 ఉంది, డినామినేటర్ వేరే ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి 2 by 3కి తర్వాత 3 by 4లో డినామినేటర్స్ అంటే ఈక్వల్ డినామినేటర్స్ ఈక్వల్ ఉండేలాగా మనం తీసుకోవాలంటే దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ 2 by 3ని 2 by 3 ఇంటూ 4 by 4 అని రాయచ్చా? అంటే ఒక 4తో మల్టిప్లై చేస్తున్నాం, ఇంకో 4తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రాక్షన్ యొక్క పొజిషన్ అనేటువంటిది చేంజ్ కాదు. కాబట్టి 2 by 3 ఇంటూ 4 by 4 రాస్తున్నాము. సో 2 into 4 ఈజ్ 8. 8 by 3 into 4 ఈజ్ 12. నెక్స్ట్ ఇక్కడ 3 by 4 ఏం రాయొచ్చు? 3 by 4ని 3 by 4 ఇంటూ ఇక్కడ 3తో ఒక 3తో మల్టిప్లై చేద్దాము, ఇంకొక 3తో డివిజన్ చేద్దామా? సో చేస్తే 3 into 3 9. సో 9 by 4 into 3 ఈజ్ 12. అంటే ఒకటేమో 8 by 12 వచ్చింది, ఇంకొకటేమో 9 by 12 వచ్చింది. అంటే ఫస్ట్ వాళ్ళు డినామినేటర్ని ఈక్వల్గా చేసుకొని రాయమన్నారు కదా. సో డినామినేటర్ని ఈక్వల్గా చేసుకొని రాయమన్నారు కాబట్టి మనం 9 by 12 అవుతాం. దీనికి ఏం కనుక్కోవాలి? రేషనల్ నెంబర్ ఏదైనా ఒక రేషనల్ నెంబరు దీనికి మధ్యలో కనుక్కోమన్నారు. మామూలుగా జనరల్గా మనకి ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ యొక్క రేషనల్ నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమంటే చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ 8 by 12 తర్వాత 9 by 12 తీసుకుంటే 8 by 12 వచ్చేసి 8 by 12 వచ్చేసి ఏ తీసుకున్నాము. ఏ వచ్చేసి 8 by 12 వస్తుంది. ఏ వచ్చేసి 8 by 12 అండ్ బి వచ్చేసి 9 by 12 తీసుకున్నాం. ఓకేనా? సో ఏమైనా 2 నంబర్స్ ఇస్తే వాటి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే a ప్లస్ బి బై 2 అనమాట. ఇక్కడ 8 అంటే 8 by 12 ఇచ్చారా? సో 8 by 12 పెద్దగా ఉంది, కొంచెం మినిమైజ్ చేయాలి. సో మినిమైజ్ చేసి a ఈజ్ ఈక్వల్ టు 8 by 12. ఇక్కడ a ప్లస్ బి బై 2 కదా. సో a అంటే 8 by 12 ప్లస్ b అంటే 9 by 12 తీసుకున్నాము. ఇక్కడ హోల్ డివైడెడ్ బై. ఇప్పుడు చూడండి ఇక్కడ డినామినేటర్స్ సేమ్ 12 ఉంది కాబట్టి 12 రాద్దాము. సో 8 plus 9 ఇక్కడ బై 2కి ఏమో బై 2 రాద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు సో 8 plus 9 ఈజ్ 17. సో 17 by 2 హోల్ డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 17 by 12 ఇంటూ ఈ 2ని దీనంతటిని 1 అనుకుంటే ఇది 1 by 2 అవుతుందా? ఇంటూ 1 by 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సో 17 by 12 ఇంటూ 2 ఎంత అంటే 24. సో 17 by 24 ఈజ్ ద నంబర్ లైస్ బిట్వీన్. సో therefore 17 by 24 is the number
lies is the number lies between ఏ దానికి మధ్యలో 2/3 and 3/4. 2/3కి 3/4కి మధ్యలో 17/24 అటువంటి నెంబర్ ఉంటుంది. అంటే మనం ఈ ప్రాబ్లమ్ని చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఒకటి ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తున్నాను. లేదు మనం నంబర్ లైన్ యూజ్ చేసి కూడా ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. 8/12 9/12 అట్లా నంబర్ లైన్ యూజ్ చేసుకొని కూడా మనం ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. నేను ఒక్కొక్క మెథడ్ ఒకటి మీకు పరిచయం కావాలి అనే ఉద్దేశంతో దీన్ని వచ్చేసి ఈ ఫార్ములా మెథడ్ నేను ఉపయోగించిన. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఈ ఎక్సర్సైజ్ 1.2లో అన్ని ప్రాబ్లమ్స్ నేనే చేశాను కదా, కాబట్టి మీరు చేయాలి. మీకు రావాలి అంటే మీరు హోంవర్క్ చేయాల్సిందే కాబట్టి. సో నేను హోంవర్క్ ఇస్తాను. ఏంటి అంటే ఫైండ్ 10 రేషనల్ నంబర్స్. Find 10 rational numbers between -3/4 and 5/6. సో ఇది ఎలా చేయాలో చెప్తాను. 2 వేస్లో కూడా చెప్తాను. మీరు చేయండి. చేసి నాకు హోంవర్క్ గ్రూప్లో పెట్టండి. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ డే మనం క్లాస్లో చెప్తున్నాం. దీనికి 2 మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫార్ములా మెథడ్కి వెళ్ళండి. అంటే ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3/4 రాసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 5/6 రాసుకోండి. అప్పుడు జనరల్ మెథడ్ ఏంటి? a+b/2 కదా. a+b/2 ఫార్ములా మనం యూజ్ చేసామనుకో ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. మళ్ళీ దీని మధ్యలో ఏదైనా ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు? దీనికి మధ్యలో మళ్ళీ ఇదే ఫార్ములానే a+b/2 అట్లా యూజ్ చేయండి. మళ్ళీ దీనికి మధ్యలో a+b/2 ఫార్ములా యూజ్ చేయండి. మళ్ళీ వచ్చే కొత్త నెంబర్కి దీనికి మధ్యలో మనం a+b/2 ఫార్ములా యూజ్ చేసుకుంటే అట్లా పోవచ్చు. అది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే సెకండ్ మెథడ్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పైన దాంట్లో డినామినేటర్ని ఈక్వల్ చేసుకున్నాం కదా. -3/4కి తర్వాత ఇక్కడ 5/6కి డినామినేటర్స్ ఈక్వల్ చేసుకోండి. అంటే ఇక్కడ ఆ 4ని ఈ ఫ్రాక్షన్ వచ్చేసి ఇక్కడ 6 ఉంది కాబట్టి సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఇక్కడ 6/6తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4/4 ఇలానే చేసుకోవచ్చు. చేసుకుంటే -3 × 6 ఏమవుతుంది? -18/24 వస్తుంది. ఇక్కడ 5 × 4 ఏమవుతుంది? సో 20/24 వస్తుంది. అప్పుడు మనం నంబర్ లైన్ తీసుకోవచ్చు. నంబర్ లైన్ తీసుకొని ఈ -18కి 20కి అంటే ఇక్కడ -18 -17 -16 తర్వాత -15 -14 అండ్ సో ఆన్ అలా రాసుకుంటే ఎంతవరకు? 20 వరకు. అంటే మనం ఈ ప్రాబ్లం చేసాం కదా. ఏ ప్రాబ్లము? 5th ప్రాబ్లం ఏమో చేసాం కదా ఇట్లాంటిది. సో ఈ ప్రాబ్లం 4th ప్రాబ్లం ఈ ప్రాబ్లం లాగా రాసుకొని మనం ఇట్లా రేషనల్ నెంబర్స్ అన్నింటినీ కనుక్కొని కూడా చేయొచ్చు. నన్ను అడిగితే ఈ మెథడ్ కంటే a+b/2 మెథడ్ కంటే కూడా ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్ ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ దీంతో ఎక్సర్సైజ్ 1.2 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే మీకు p/q ఫామ్స్లో ఉన్నాయి. రేషనల్ నెంబర్స్లో మనకి టర్మినేటింగ్ నెంబరు నాన్ టర్మినేటింగ్ నెంబర్ అనేసి కొన్ని ఉన్నాయి. ఆ టర్మినేటింగ్ నెంబర్స్ ఎక్కువ ఫార్ములాస్ ఇందులో ఇచ్చారు నెక్స్ట్ ఎక్సర్సైజ్లో. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్దామా మరి? ఓకే, నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి కన్వర్టింగ్ ఏ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇంటూ రేషనల్ ఫామ్ అనేసి ఇచ్చారు. సో మరి డైరెక్ట్గా ఎక్సర్సైజ్ 1.3కి వెళ్దామా? ఎక్సర్సైజ్ 1.3కి వెళ్దాము. సో పేజ్ నెంబర్ 32. ఎక్సర్సైజ్ 1.3 చేసేస్తే మనకి ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. చిల్డ్రన్స్ ఇంకొకటి నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. మీకు 8th క్లాస్కి NMMS అనేది ఉంటుంది కాబట్టి ఆ NMMS కూడా మనం కోచింగ్ లైవ్లో చెప్పుకుందాము. అది ఎప్పుడు ఏమి అనేది నేను మీకు తెలియజేస్తాను. మీరు నా నోటిఫికేషన్స్ అన్నీ చూస్తూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పుడు ఏమనేది మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ఓకేనా?
సో ఇప్పుడు పేజ్ నెంబర్ 22. సో పేజ్ నెంబర్ 32, సారీ, పేజ్ నెంబర్ 32, ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ 1.3కి వెళ్దాం. సో ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ decimal, each of the following decimal in the P by Q form. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చారు 0.57. సో సెకండ్ వన్ ఈజ్ 0.176. నెక్స్ట్ థర్డ్ వన్ is 1.00001, 4 zeros. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 25.125. ఓకేనా? సో ఏంటి క్వశ్చన్ సొల్యూషన్ చేద్దామా మరి? సో క్వశ్చన్ ఏమిచ్చారు, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెసిమల్ ఇన్ ద P by Q ఫామ్. డెసిమల్ ఫామ్లో నంబర్స్ ఇచ్చారు, మనం ఏం చేయాలి, మనం దాన్ని P by Q ఫామ్లోకి రాయాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ 0.57. సో 0.57 ఈజ్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్ని మనం P by Q ఫామ్లో రాయాలి. జనరల్గా పాయింట్ తర్వాత దీన్ని మనం 57 అని చదవం, అందరికి తెలిసే ఉంటుంది. 0.57 అని అంటాం. ఇప్పుడు డెసిమల్ ఫామ్స్ కాబట్టి మనం 0.57 అని అంటాము. దీన్ని మనం P by Q ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే 57/100 రాస్తాం. అంటే పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ రాస్తాం. 57/100 అని అర్థమవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 3 జీరోస్ వస్తుంది, అంటే 1000 వస్తుంది. అట్లా డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే వస్తాయో అన్ని జీరోస్ ఇక్కడ వస్తాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి 0.176. సో 0.176 మనం ఏం రాస్తాము, 176. ఇక్కడ 176 అంటున్నాము, ఇక్కడ 176 బై పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, 3 జీరోస్ రాస్తాం. అంటే 1 2 3 జీరోస్ అంటే ఇక్కడ ఏంటి 1000. సో 176/1000. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసి 1.00001. దీన్ని ఎలా రాస్తాము, దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్. ఏంటి, ఇక్కడ 0.57 అన్నారు కదా, ఇక్కడ 0 రాయొచ్చు, బట్ లెఫ్ట్ సైడ్ 0 రాస్తే దానికి వాల్యూ ఏమి ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ 57 రాస్తాం. ఇక్కడ కూడా 176కి ముందు 0 ఉంది, ఇక్కడ కూడా 0 రాయొచ్చు, బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ 1 ఉంది, 0 కాకుండా 1 ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం, డైరెక్ట్గా ఇలా రాస్తాం. బై ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 జీరోస్, అంటే 1 పక్కన 5 జీరోస్ రాస్తాం. అంటే ఏమి 1s 10s 100s 1000 10,000 lakh. సో 1 lakh 1 బై ఇక్కడ కూడా ఏమవుతుంది 1 lakhs. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 25.125. 25.125. మరి దీన్ని ఎలా రాస్తాం మనము, దీన్ని కూడా సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో మామూలుగా జనరల్గా దీనికి ఇలా కలిపి రాసేద్దాము. 3 డెసిమల్ 3 పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనము 3 జీరోస్ అంటే 1000, అంటే 25,125/1000. అర్థమవుతుందా? సో ఏ డెసిమల్స్కి అయినా కూడా పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని జీరోస్ మనం కింద రాస్తాం.
అంటే దానికి 1 జోడిస్తూ 2 జీరోస్ ఉంటాయి, 100 అని 3 జీరోస్ ఉంటాయి, 1000 అని 4 జీరోస్ ఉంటాయి, 10,000 అని అలా రాస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3లో సెకండ్ ప్రాబ్లం ఉంది. సో సెకండ్ ప్రాబ్లం చేయడానికి ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి మేము థర్డ్ వన్ చేద్దాం. సో థర్డ్ వన్ తీసుకుంటే థర్డ్ వన్ ఏముంది, ఫైండ్ x plus y, find x plus y divided by x minus y, x plus y by x minus y if ఇందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే x is equal to 5/2, x is equal to 5/2 and y is equal to minus 3/4, y is equal to minus 3/4. ఓకేనా. సో సొల్యూషన్ x ప్లస్ వైని x మైనస్ వైతో డివిజన్ చేయాలంట. కాబట్టి ఫస్ట్ మనం బ్రాకెట్లోనూ కనుక్కుందాం. x ప్లస్ వై కనుక్కుందాం. x అంటే 5/2 ప్లస్ y అంటే minus 3/4, దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు 5/2, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3/4 వస్తుంది. సో ఇక్కడ 2 ఉంది 4 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము 2కి 4కి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే 2 1 is 2 and 2 2s are 4. సో ఎల్సిఎం ఏమొస్తుందమ్మా ఇక్కడ మనకి 2 into 1 into 2, that is equals to 2 into 1 is 2 and 2 2s are 4. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ ఎల్సిఎం ఈజ్ 4. సో ఈ ఫ్రాక్షన్ తీసుకుందాము. సో 5/2 into 4 తీసుకుందాము. సో 2 1s are 2 2s are 5 2s are ఎంతమ్మా 10. సో ఇక్కడ 10 minus 3/4 ఉంది కదా. సో దీన్ని 3/4 into 4 రాద్దాము. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొస్తుంది మనకి 3 వస్తుంది. సో 3. సో 10 minus 3 ఎంతమ్మా 7/4. ఏంటిది x ప్లస్ వై. నెక్స్ట్ x మైనస్ వై కనుక్కుందాం. x మైనస్ వై. సో x అంటే 5/2 మైనస్ y అంటే ఎంత మైనస్ 3/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2కి ఏమో 5/2, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇందాకే కనుక్కున్నాం కదా 2కి 4కి ఎల్సిఎం ఎంత, 2కి 4కి ఎల్సిఎం వచ్చేసి 4 వస్తుందా. నెక్స్ట్ 5/2 ఫ్రాక్షన్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేసింటే ఎంత వచ్చింది మనకి 10 వచ్చిందా. సో 10, ఇక్కడ ప్లస్కి ఏమో ప్లస్, సో 3/4 చేసింటే ఏమొచ్చింది మనకి, సో 3 వస్తుంది. సో 10 plus 3 ఎంత అంటే 13/4. ఇప్పుడు ఏం చేయాలి x ప్లస్ వై బై x మైనస్ వై, x ప్లస్ వై బై x మైనస్ వై. సో x ప్లస్ వై బై x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, సో x ప్లస్ వై కనుక్కొని ఉంటే ఏమొచ్చింది మనకి 7/4 వచ్చిందా. సో 7/4 బై x మైనస్ వై కనుక్కొని ఉంటే ఏమొచ్చింది 13/4, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇలా రాసుకోవచ్చు దాన్ని 7/4. ఈ ఫ్రాక్షన్ అనేటువంటిది పైకి వెళ్తే ఏమవుతుంది రివర్స్ అవుతుంది, అంటే 13/4 కాస్త 4/13 అవుతుంది. అప్పుడు 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది మనకి 7/13. ఓకేనా. సో దీంట్లో సెకండ్ ప్రాబ్లం, ఇది ఫస్ట్ ప్రాబ్లం ఏంటి x ప్లస్ వై బై x మైనస్ వై కనుక్కున్నాము. x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3/4 ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 1/4 x ఈజ్ ఈక్వల్ టు 1/4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇచ్చారు కదా. సో మరి ఈ ప్రాబ్లం చేస్తారా మీరు. ఈ ప్రాబ్లం కూడా ఇంతకు ముందు లాగానే x ప్లస్ వై కనుక్కోవాలి, x మైనస్ వై కనుక్కోవాలి, x మైనస్ ప్లస్ వైని x మైనస్ వైతో డివిజన్ చేసి చెప్పాలి. ఓకే చేస్తాంలేండి. సో x ప్లస్ వై కనుక్కుందాము ఫస్ట్. సో x ఈజ్ 1/4 ప్లస్ 3/2, ఎల్సిఎం ఈజ్ 4. ఎల్సిఎం కనుక్కొని నేను ఇంతకుముందు చేసినాం కాబట్టి కొంచెం డైరెక్ట్ స్టెప్స్ ఇందులో వాడదాం. సో 1/4 కదా, 1/4 into 4 ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుందా. సో 1/4ని ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే 4 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది.
నెక్స్ట్ అదేవిధంగా 3/2 తీసుకున్నాం అనుకో, 3/2 ఇంటూ 4, 2 1 జా 2 2గా క్యాన్సిల్ అయిపోయి వస్తుంది, 6 వస్తుంది. అంటే ఇక్కడ 1 + 6, 1 + 6 = 7/4. నెక్స్ట్ ఏంటి, x - 5 కనుక్కుందామా. x - 5, x అంటే 1/4 మైనస్ y అంటే 3/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు LCM ఈజ్ 4. LCM 4 అవుతుందా. సో ఇక్కడ కనుక్కున్నాం కదా మనము, ఈ భాగం ఏమవుతుంది, సో 1 అవుతుందా. నెక్స్ట్ -6 అవుతుంది. సో 1 - 6 = -5/4. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేస్తాము, తీసేస్తాము. 1లో నుంచి 6 పోదు, 6లో నుంచి 1 పోతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. సో పెద్ద సంఖ్య 6 గుర్తు వచ్చేసి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -5/4 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు x + y x - 5 కనుక్కోవాలి కాబట్టి, సో x + y ఏమొచ్చింది మనకి, 7/4 వచ్చింది. నెక్స్ట్ x - y వచ్చేసి -5/4 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 7/4 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తామనుకో 4/-5 అవుతుంది. సో 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఉంది కాబట్టి -7/5. -7/5 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో అర్థమవుతుందా. సో